పడినా ఏళ్ల తరబడి కష్టపడినా న్యాయం కోసం నిలిచున్నా. స్టేట్ ట్రైబల్ కమిటీ స్టేట్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. నెల్లూరు ఏసీఎస్ఆర్ టీజీహెచ్ హాస్పిటల్ స్టాఫ్ నర్స్ని. ఈరోజు హెల్త్ కేర్ వర్కర్స్ అందరూ ఫామ్ అయిన జేఏసీ తరఫున ప్రొటెస్ట్ చేయడానికి మేము వచ్చాము. ప్రధాన కారణాలు ఏంటంటే గత 15 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రెగ్యులర్ రిక్రూట్మెంట్ లేదు. కాంట్రాక్ట్ వ్యవస్థలో నుంచో జాయిన్ అయిన వాళ్ళు 15-20 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ వ్యవస్థలోనే అదే జీతాలతో పనిచేస్తున్నారు. కాబట్టి ఆ కారణంగా రెగ్యులరైజేషన్ కొరకు మా హక్కుగా దాని కొరకు మేము గవర్నమెంట్ అడగడానికి నిలదీయడానికి ఈరోజు ప్రొటెస్ట్ వచ్చాము. ప్రధాన డిమాండ్ అదేనండి. రెగ్యులరైజేషన్కి నిజంగానే గవర్నమెంట్ టైం తీసుకుంటే గడువు దాకా మాకు 100% గ్రాస్ శాలరీ మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాము. అంతేకాకుండా మేము ఎవరైనా సిక్ అయితే మాకు ఆరోగ్యం సరిలేకపోతే మేమే లాస్ ఆఫ్ పే మీద సెలవు పెట్టుకొని వెళ్ళాల్సి వస్తుందండి. ఓ పక్క బాగోలేదు హాస్పిటల్కి బిల్లులు అవుతుంటే ఓ పక్క లాస్ ఆఫ్ పే ఇస్తూ ఉంది గవర్నమెంట్. కాబట్టి మాకు మెడికల్ లీవ్ ప్రొవైడ్ చేయవలసిందిగా గవర్నమెంట్ అడుగుతున్నాము. అంతేకాకుండా ఈఎస్ఐ హెల్త్ కార్డు ప్రొవైడ్ చేయమని అడుగుతున్నాం. కోవిడ్లో ఎంతోమంది పనిచేశారండి. నానా రకాలుగా కోవిడ్ వల్ల ఆరోగ్యాలు క్షీణించిపోయి దేశమంతటా ఇళ్లలో తలుపులు వేసుకొని కూర్చుంటే కోవిడ్లో వచ్చే పేషెంట్ అందరినీ ముఖ్యంగా చూసుకున్న డిపార్ట్మెంట్ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్. ఇలాంటి డిపార్ట్మెంట్కి గవర్నమెంట్ హెల్త్ కార్డు లేకుండా ఈరోజు వాళ్ళు అనారోగ్యం పాలై చనిపోతుంటే చనిపోయిన వారికి కనీసం సరైన ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వకుండా అన్యాయం చేస్తుంది గవర్నమెంట్. ఈ ప్రధాన డిమాండ్స్గా రెగ్యులరైజేషన్, 100% గ్రాస్, ఈఎస్ఐ కార్డ్స్, హెల్త్ కార్డ్స్, పిఎఫ్, అలాగే మాకు ట్రాన్స్ఫర్స్ ఏదో ఊరు వదిలేసి స్టేట్ వదిలేసి జోన్ వదిలేసి రకరకాల శ్రమలు పడుతున్నారండి. కాబట్టి వాళ్ళందరికీ ట్రాన్స్ఫర్స్ ప్రొవైడ్ చేయవలసిందిగా, రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్, మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ ప్రొవైడ్ చేయవలసిందిగా గవర్నమెంట్ ఈరోజు వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రధానంగా రెగ్యులరైజేషన్ కొరకు గవర్నమెంట్ వైపు ఎదురు చూస్తూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ.